అయోధ్య ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో యువ సంచలనం ఆర్సీబీ మాజీ ప్లేయర్ స్వాస్తిక్ చికారా విధ్వంసం సృష్టించాడు. హిండెన్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 69 బంతుల్లోనే 21 సిక్సర్లు, 11 ఫోర్లతో 195 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 126 పరుగులు కేవలం సిక్సర్ల రూపంలోనే రావడం గమనార్హం. అయితే ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఏ జట్టు ఇతడిని కొనుగోలు చేయకపోవటం గమనార్హం. గత సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ జట్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. వేలానికి ముందు ఆర్సీబీ ఇతడిని వదిలేగా ఈ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. తన ఆరాధ్య దైవం వీరేంద్ర సెహ్వాగ్ తరహాలోనే మొదటి బంతి నుండే విరుచుకుపడుతూ చికారా ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గోమ్తీ థండర్ తరపున ఓపెనర్ గా బరిలోకి దిగిన చికారా మరో బ్యాటర్ ప్రియాంశు పాండేతో కలిసి నిర్ణీత ఓవర్లలో 307 పరుగుల భారీ స్కోర్ సాధించాడు. పాండే కూడా 54 బంతుల్లో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి 5 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన తరుణంలో చికారా 2 సిక్సర్లు, 1 ఫోర్ బాది త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టైటాన్స్ జట్టు 218 పరుగులకే కుప్పకూలింది. థండర్ బౌలర్లు రితిక్ శ్రీవాస్తవ, అరవింద్ర వర్మ 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశారు. చికారా గతంలో ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్లో మీరట్ మ్యావరిక్స్ తరపున 499 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కాగా స్వాస్తిక్ చికారా 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తర్వాత మళ్లీ అధికారిక మ్యాచ్లు ఆడలేదు. మధ్యలో ఐపీఎల్ 2025 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో పోటీపడి ఆర్సీబీ ఇతడిని దక్కించుకుంది. ఆ ఏడాది బెంగళూరు జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు చికారా ఆ జట్టులోనే ఉన్నాడు. కానీ ఈ ఏడాది మాత్రం ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేకపోయింది. ఇక దేశవాళీ క్రికెట్లో ఉత్తరప్రదేశ్ తరపున ఆడే ఈ యువ ఆటగాడు పవర్ ప్లేలో వేగంగా పరుగులు రాబట్టడంలో దిట్ట. అయోధ్య లీగ్లో చేసిన ఈ భారీ స్కోర్ మళ్లీ ఇతడిని వార్తల్లో నిలిచేలా చేసింది. ఇదే ఫామ్ కొనసాగిస్తే వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో ఇతడికి మంచి గిరాకీ ఉండే అవకాశం ఉంది.